నటుడు నిర్మాత మోహన్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయన నటించిన సినిమాలోని మంచి పాటొకటి ఇప్పుడు విందాం. చల్లగా గాలి మెల్లమెల్లగా తేలి మేఘవనిలో రాగమథనం మనమే చేయాలి. ఓహో గొలిపే గుసగుసలో రసికత పడాలి. అవసర సుమశర స్వర్గములే చూపించాలి. మగసిరి గడసరి డోలికల మన జత ఊగాలి. యమసుర వరుణికి అమృతమే అందించాలి. లాహిరి కేళి ఈ జిలిబిలి మోహన్ బాబు గారి పేరు చెప్తే కష్టే ఫలి అన్న సామెత గుర్తుకొస్తుంది. ఎందుకంటే చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించి విలన్ వేషాలతో నిలదొక్కుని హీరోగా నిర్మాతగా మారి చివరకు ఎంపీగా ఎదిగిన నటుడు ఈయన. నా పేరు బిల్లా. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళలా ఉంది నీ పేరు. చేది చెయ్యకపోతే కొట్టానంటే 3 రోజులు మంచి నీళ్ళు అడగవు. కుర్రనాయాలను గోల్ చేయడం కాదు, నేను కొట్టానంటే కృష్ణలో మునిగి గోదావరిలో తేలుతాం. యు సే దట్స్ మై స్టైల్. వాళ్ళను కొట్టి నువ్వు డబ్బు తీసుకున్నట్లుగా నిన్ను కొట్టి ఆ డబ్బు నేను తీసుకుంటే గోల్మాల్ సాలే. ఇంతకాలానికి రంగా మీద జబతర్చే మగాడు ఎదురుపడ్డాడు. ఈ డబ్బు అక్కడ పెడతాను, దమ్ముంటే తీసుకో. సూపర్ హిట్ అయిన ఆరాధనకు తెలుగులో రీమేక్ గా తీసిన కన్నవారి కలలు అనే సినిమాతో నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు మోహన్ బాబు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు, తర్వాత స్వర్గం నరకంలో నటించారు. స్వర్గం నరకంలో ఆయన పాత్రకు ప్రేక్షకాదరణ లభించింది. ఇక అక్కడ నుంచి వేషాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. దొంగలకు దొంగతో ఆయన మరింత పేరు తెచ్చుకున్నారు. చిత్రమైన మేనరిజన్స్, కొంచెం వెరైటీగా ఉండే డైలాగ్ మాడ్యులేషన్ ఆయనకు క్రమంగా అభిమానులను పెంచుతూ పోయింది. పొట్టేలు పున్నమ్మ, ఖైదీ కాళిదాసు, రావణుడే రాముడైతే, డ్రైవర్ రాముడు వంటి హిట్ అయిన సినిమాల్లో తన వంతు పాత్రను పోషించిన మోహన్ బాబుకు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు లభించింది. 1974లో కన్నవారి కలలు చిత్రంలో నటించే నాటికి మోహన్ బాబంటే ఎవరో ప్రేక్షకులకు తెలీదు. అదే 1979లో కృష్ణ హీరోగా నటించిన కొత్త అల్లుడు చిత్రం విడుదలయ్యే నాటికి మోహన్ బాబు ప్రేక్షకులకు సుపరిచితుడైపోయారు. అయితే అప్పటికింకా ఆయన విలన్ పాత్రలు, చిన్న చిన్న వేషాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చేది.
బండంటి చిన్నదిరా పసరు మీద ఉన్నదిరా బండంటి చిన్నదిరా పసరు మీద ఉన్నదిరా బయట ధర వేసింది చూడరా నే ఒపలేకున్నారా చిన్న అపలేకున్నారా గున్నా తీయని బందరు తొక్కుడు లడ్డురా తక్కుడ మంచి వంగిన పల్లి మామిడి పండురా బంగారు బొమ్మల్లే మెరిసిందిరా అంద చందాలు ఏమౌదురా 1982లో నిర్మాతగా మారారు మోహన్ బాబు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే బ్యానర్పై ప్రతిజ్ఞ సినిమాను నిర్మించారు. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. దాంతో ఆత్మవిశ్వాసం పెరిగిన మోహన్ బాబు ప్రేక్షకాభిరుచికి అనుగుణంగా తగిన సినిమాలు తీస్తూనే వచ్చారు. నిర్మాతగా ఆయన సుమారు 50 సినిమాలు నిర్మించారు. ఈ సినిమాల్లో అత్యధిక శాతం విజయాన్ని చవిచూశాయి. హీరోగా, నిర్మాతగా మోహన్ బాబు సాధించిన తొలి విజయం అసెంబ్లీ రౌడీ చిత్రం. సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ నిర్మించిన ఆ సినిమాలోని పాటలు శ్రోతలకు నచ్చాయి. రౌడీగా ముద్రపడిన వ్యక్తి ఎమ్మెల్యే కావడం, చరిత్ర సృష్టించడం ఆ సినిమా ఇతివృత్తం. ఇలాంటి వాళ్ళను ఇండియా బార్డర్ దాటేదాకా కొట్టడం నా స్టైల్ రా. 1991లో అసెంబ్లీ రౌడీతో ఆంధ్రప్రదేశ్లో మోహన్ బాబు పేరు మార్మ్రోగిపోయింది. అదే సంవత్సరంలో విడుదలైన రౌడీ గారి పెళ్లాం కూడా హిట్ అయింది. ఈ 2 సినిమాలు చెప్పేదేమిటంటే ప్రేక్షకుల్లో విలన్ గా పడిన ముద్ర ఇంకా చెరిగిపోలేదేమో అని. అందుకే రౌడీ అనే పేరులోనే పాత మోహన్ బాబుని చూసి థియేటర్కు వచ్చిన ప్రేక్షకులు థియేటర్లో ఆయన నటన చూసి పరవశించిపోయారు. మోహన్ బాబు గారి మదిలో అచిరకాలం జ్ఞాపకముండిపోయే చిత్రం మేజర్ చంద్రకాంత్. అంతకుముందు కొన్ని చిత్రాల్లో ఆయన ఎన్టీఆర్తో కలిసి నటించినా ఇది ఆయన నిర్మాణ సారథ్యంలో నిర్మించిన చిత్రం కావడం, ఆ సినిమా అపూర్వ విజయం సాధించడం అంతగా జ్ఞాపకముండిపోవడానికి కారణం. ఎక్కపోయినా పర్వాలేదు, లైసెన్స్ చూపించు. కాశ్మీర్లో జరిగిన పోరాటంలో ఇండియా బార్డర్ దాటి యువతలకు వచ్చిన 250 మంది శత్రు సైనికుల్ని ఒకే రోజు హతమార్చినందుకు భారత ప్రభుత్వం నాకిచ్చిన ప్రశంసా పత్రం. మీకెందుకు సార్ లైసెన్స్? సెన్స్లెస్ ఫెలోని పొరపాటున అడిగాను. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. నాకు చిన్న డౌట్, 250 ఎట్ ఏ టైమా సార్? ఎస్. ఆహా, వెళ్ళండి సార్. రైట్. ఇంకా నయ్యం, లంచం అడిగాను కాదు, ముక్కలు ముక్కల కింద నరికి మూటలు కట్టి ఇండియా బార్డర్ అవతల పడేసి ఉండేవాడు. వామ్మో, 251 అయి ఉండేవాడి. వద్దు దేవుడోయ్. మేజర్ చంద్రకాంత్ తర్వాత మోహన్ బాబు గారి సినీ జీవితంలో అపూర్వ విజయంగా చెప్పుకోదగిన చిత్రం పెదరాయుడు. గ్రామ పెద్దగా ఆయన నటన అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకాదరణ విపరీతంగా లభించింది. ఆ తర్వాత తెలుగులో ఈ తరహా సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసించగలిగారు. మధ్యవయస్కుడిగా, వృద్ధుడిగా ఆయన ద్విపాత్రాభినయం మహోన్నతంగా ఉంది ఈ సినిమాలో. మోహన్ బాబు హీరోగా నటించిన టాప్ 10 సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచిపోయే స్థాయిని ఈ సినిమా అందుకోవడమే కాదు, ఆయన రేంజ్ని కూడా పెంచింది.
ఒయంబు షాకు ఒరయ్యో షాకు కోక షాకు కొంగు షాకు కొంగు చాటు పొంగు షాకు వీణబ్బడి సిగ్గొయ్యో కరెంటు షాకు దాని జబ్బ మీద చెయ్యేస్తే వెలట్రి షాకు వెలట్రి షాకు ఒలంబు షాకు ఒరయ్యో షాకు ఆడ షాకు ఈడ షాకు గుండెలోకి కొట్టె షాకు ఈడు దిమ్మడిపో అన్నం ఇదేమే షాకు ఆడు తాతగాని ఒళ్ళంతా తళాంగు షాకు తళాంగు షాకు కన్ను కొడితే కందిరీగా పుట్టినంత షాకు ముద్దు పెడితే తేనె పట్టు జుర్రినంత షాకు కన్ను కొడితే కందిరీగా కొట్టినంత షాకు ముద్దు పెడితే తేనె పట్టు జుర్రినంత షాకు తడిసి ముక్కైన వేళ తడినాడంటే ఒళ్ళంతా పొడియారి పోపలేని షాకు ఈ సాకులెన్ని చెప్పినా సాగద పిల్ల నీ సోకు సొమ్ము చేస్తానే. తర్వాత కాలంలో క్రమక్రమంగా మోహన్ బాబు కళ తగ్గడం ఆరంభించింది. దీనికి ఆయన నటన కారణం కాదు, ఎంచుకున్న కథలే కారణం. ఇలా ఒక మోస్తరు వైఫల్యం చవిచూసిన చిత్రాలు పోస్ట్ మ్యాన్, పొలిటికల్ రౌడీ వంటి చిత్రాలు. 2005లో పొలిటికల్ రౌడీ చిత్రం విడుదలైంది. అంతకుముందు శివశంకర్ తదితర చిత్రాలు ఆశించిన మేర విజయం సాధించకపోవడంతో తిరిగి తన సెంటిమెంట్ను ఆశ్రయించి రౌడీ అనే పదం వచ్చేటట్టు పొలిటికల్ రౌడీ చిత్రం నిర్మించారు. కానీ ఈ సినిమా వచ్చే నాటికి మోహన్ బాబు అంటే హీరో అనే ఇమేజ్ ప్రేక్షకుల్లో ఉండడం, పొలిటికల్ రౌడీలో కథాపరంగా బలం లేకపోవడం వల్ల ఆ సినిమా విజయం సాధించలేకపోయింది. 2000వ సంవత్సరంలో విడుదలైన రాయలసీమ రామన్న చౌదరి ఆయన సాధించిన మరో విజయం. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుడ భూనభౌతమ్ములం ప్రోతండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశుండ జై జై యమాగ్రణి జై యమాగ్రణియని పటకోటి పొగడు సంవర్తను జై జై యమాగ్రణి అట్టినను గూర్చి రవ్వంత అదరకుండా మంచి మర్యాదలెవ్వి పాటించకుండా యముడు రానప్పుడీ సభ ఆపకుండా చేయుదురే మీరే ఎవరు మీరు చేయుదురే మీరే నన్ను లెక్క చేయకుండా నారాయణ నారాయణ, నీ రాక కొరకు వేచి ఉండమని నేను చెబుతూనే ఉన్నాను సమవర్తి. కానీ నీ రాక నిరర్ధకమని వీరందరూ తీర్మానించుటకు వారికున్న అర్హత వినారదా? మేమున్నదే సభ, మేము వచ్చినదే ముహూర్తం. ఇలాంటి వ్యర్థులు ఎంతమంది ఉన్నా ప్రయోజనమేవి? అగ్ని, వాయువు, వరుణుడు, హే పొత్తులేని పొంతనలేని వీరి మధ్య ఏకాభిప్రాయం. కుబేర, వడ్డీ మీద వడ్డీ గుంజుతూ ఏడుకుంటున్న వాడికి నామం పెడుతున్నావు. కప్పలా కడుపు పెంచి కలియుగ వాసుల సొమ్ము భక్కు భక్కుమని మెక్కుతున్నావు. ఈ చరిత్ర మాకు తెలియలేదా? చిత్రగుప్త ప్రభు, ఇతని చీకటి రాబడి చిట్టా విప్పుము. సంవత్సరమునకు 300 కోట్ల రూపాయల చొప్పున కలియుగారంభం నుండి వీరు వేసినది. చిత్రగుప్త, నరుల జనన మరణాలతో పాటు దేవతల జమా ఖర్చులు కూడా లెక్కిస్తున్నారన్నమాట. దేవేంద్ర, ఇక నీ చరిత్ర కూడా విప్పముందువా? రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, ఏ అసురుడొచ్చినా చేత పట్టవలసిన వజ్రాయుధాన్ని సక్కన పెట్టుకుని దౌడో దౌడు దౌడుని పరుగులందించు
నీకు సింహాసనము, ఊరేగడానికి ఐరావతం. మదమిక్కి మునికన్యలను చెరచుట, పదవూడుతుందని మునులకు తర్చుట, ఇది గదయ్యా నీ బొబ్బోళ జంబా. జగాలు మారినా యుగాలు మారినా సమస్త ప్రాణికోటి మదిలో భీతి నీతి సమవర్తి. ఈ యముడు నేనే అధిపతిని, దేవాధిపతిని, అగ్రతంబూలాధిపతిని. మోహన్ బాబు గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.